ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత. జనవరి 30th జరిగిన చెల్లపల్లి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే, ఒక ఎమోషనల్ వెల్నెస్ కోచ్ గా హరిత అసలు ఇలాగా తల్లి ఎందుకు ఇలా చేసింది, ఇలాగ ఇంకొకరు చేయకుండా ఉండాలి, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని బయటికి పడాలి తప్పితే పిల్లలతో సహా తీసుకుపోవడం కరెక్ట్ కాదు. సో దాని గురించి ఒకసారి హరితతో మాట్లాడదాం. నమస్తే హరిత. నమస్తే రాధా. హరిత, నువ్వు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ కాబట్టి నిజంగా ఇది అందరినీ కలిచివేసింది ఈ సంఘటన. ఫస్ట్ థింగ్, ఒక మనిషి సూసైడ్ చేసుకోవాలి అంటే మనం చాలా రకాలుగా విన్నాం. లవ్ ఫెయిల్యూర్, లేకపోతే అప్పులు ఎక్కువైపోయినాయి, లేకపోతే మా దగ్గర డబ్బు లేదు, లేకపోతే ఒక రోగం వచ్చి ఆ నొప్పి భరించలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు, దాని ఖర్చు భరించలేక ఒకరికి భారం ఎందుకు అని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ని రకాలుగా సూసైడ్ చేసుకుంటే ఇది మాత్రం చాలా కొత్తగా వింతగా ఉంది. వెల్ సెటిల్డ్, 2 పెద్ద పిల్లలు, అన్నిటికీ మించి తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. లోన్లీనెస్, ఇక్కడ లోన్లీనెస్ అనేది పాపం తనకు తాను చాలా ఫీల్ అయినట్లు ఉంది. పెద్ద పిల్లలు తల్లి చెప్పంగానే మామూలుగా అంటూ ఉంటారు, పిల్లలు నా మాట వినట్లా, పిల్లలు నా మాట వినట్లా అని ఎక్కువ మంది తల్లుల దగ్గర నుంచి ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం తల్లి మాట వింటే తల్లి ఒక మరణ శాసనం రాసేసి తను పోయింది కాక 2 పిల్లల్ని. అసలు దీన్ని ఎలా తీసుకోవాలి, ఇట్లా ఇంకా ఎంత మందికి ఆలోచనలు ఉంటాయో చిన్న చిన్న వాటికి కూడా మేము సూసైడ్ చేసుకోవాలి అని. సో అక్కడ దాకా రాకుండా ఉండాలి అంటే ఇలాంటి వాళ్ళు ఎలా ఉండాలి అంటే మనం కేస్ బై కేస్ ఉంటాయి రాధా. ఇట్స్ నాట్ దట్ జనరలైజ్ చేసి ఇలా అన్ని కేసెస్ కి ఒకటే మనం ఫార్ములా మాట్లాడలేం. దిస్ ఇస్ నాట్ ఎ మ్యాథమెటికల్ ఈక్వేషన్. బట్ నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఈవిడ్ని చూసి మనం ఒకటి నేర్చుకోవాలి. నంబర్ 1 ఏంటి అంటే, కిడ్స్ ని నేనెందుకు అట్లీస్ట్ ఇట్లాంటి ఆలోచనలు వస్తున్న వాళ్ళనన్నా ఆపొచ్చు. మనం వెనక్కి వెళ్ళి ఈవిడ్ని ఏం చేయలేము, వెళ్ళిపోయిన పిల్లల్ని మనం కాపాడలేము కదా. మనం ఏం చేయగలము, ఇక్కడ నుంచి నెక్స్ట్ అవేర్నెస్ పెంచుకొని వేరే వాళ్ళు ఇలా ఆలోచనలు ఉన్నాయి సపోజ్ అంటే వాళ్ళని ఆపగలిగితే అది సరిపోతుంది. మన వీడియోలోంచి నేను కోరుకునేది అంతే. చేయలేము. నువ్వు నేను మాట్లాడుకున్నా, మనం ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా వి కాంట్ గెట్ బ్యాక్ 3 lives. కమింగ్ బ్యాక్ టు దిస్ కేస్, ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఓకే 2 పిల్లలు తీసుకొని వెళ్ళారు ఆవిడ. అది ఎంత మనం ఎప్పుడు కూడా ఇలాంటి ఎమోషనల్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటాం రాదా. అంటే ఆవిడ చనిపోయే ముందు కూడా పిల్లలకి బాటిల్ పట్టుకొని వెళ్తోంది, చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుంది. అంతే పొరపాటున నా పిల్లలు దాహం వేస్తే నీళ్ళు తాపిచ్చి మరి తర్వాత చనిపోవాలి అని అనుకున్నారా? మరి ఆవిడ ఓన్లీ ఆవిడకే తెలియాలి పాపం. ఇంకొకటి, వీళ్ళు పెద్దగానే ఉన్నారు కదా. ఇప్పుడు చిన్న పిల్లలు, ఇప్పుడు మా బాబు ఉన్నాడు, హీస్ హార్డ్లీ 4th class వాడు. నేను ఎప్పుడన్నా కొంచెం హైపర్ అవుతున్నాం, మన హార్మోనల్ చేంజెస్ ఉన్నప్పుడు హైపర్ అవుతాం, అరుస్తాము, వేరే వాళ్ళని హార్మ్ చేయబోతున్నాం. సపోజ్ వాళ్ళ చెల్లిని నేను ఏమైనా కొట్టబోతున్నాను, ఆ థాటే అమ్మ ప్లీజ్ అమ్మా నేను తీసుకెళ్ళిపోతాను, వీడు యాక్టివేట్ అయ్యి చెల్లిని తీసుకొని పక్కనకి వెళ్తాడు. చిట్టి తల్లి నేను చెప్తున్నా, అమ్మకి చిరాగ్గా ఉంది, ఇప్పుడు కొంచెం కాముండి అని చెప్తాడు. నేను నా పిల్లల గురించి 4th standard బాయ్, హీ కెన్ థింక్, ఎనీబడీ కెన్ థింక్. మరి ఇంటర్ దాకా చదువుతున్న పిల్లలు బేసిక్ గా అమ్మకి ఏదన్నా లోన్లీనెస్ ఉంది అంటే వాళ్ళైనా కొంచెం పాపం. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు హాస్టల్లో ఉన్నారో ఇంట్లో ఉన్నారో మనకు తెలియదు. ఓకే, ఒకవేళ హాస్టల్లో ఉన్నా కూడా ఈవెన్ దే కెన్ కదా. 16-17 years అంటే మన లైఫ్ అంటే ఏమని నేర్పిస్తున్నాం, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఉంది రాదా. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎర్నింగ్ మనీ, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ గెటింగ్ మ్యారీడ్. ఓన్లీ నువ్వు కిడ్స్ కనేసావు, నువ్వు పెంచేసుకుంటావు, నువ్వు హ్యాపీగా ఉంటావు అని ఎవరికి లేదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా పర్పస్ ఆఫ్ లైఫ్ ఎక్కడా లేదు. వి డోంట్ హ్యావ్ దట్ కదా. ఏదో నడిచిపోతాము, చూస్తుంటాం, పెరిగిపోతున్నాం. ఓకే, కోపం వస్తే నేను ఎలా డీల్ చేసుకోవాలి మనకెవ్వరు నేర్పించలేదు రాదా. మన చుట్టుపక్కల చూసాం, నేర్చేసుకున్నాం. ఓకే, నీకు బాధ వస్తే నువ్వు ఏం చేయాలి, నువ్వైతే ఏం చేస్తావు, నేనైతే కూర్చొని కొద్దిసేపు వెయిట్ చేస్తాను రాదా, లాక్ చేసుకుంటాను. మరీ పెద్ద బాధ ఏదైనా వచ్చింది అనుకో, ఇంకెవరితో షేర్ చేసుకుంటే కూడా పోదు అన్నప్పుడు దుప్పట్లోకి దూరిపోతాను, కొద్దిసేపు రగ్గులో దూరిపోతాను. కొరియన్ డ్రామా అని బయట వినబడుతుంటది అందరికి, లోపల కటా 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 ఏడుస్తాను, టిష్యూస్ పోతాయి, టిష్యూ ఇవ్వండి, ఇంకో టిష్యూ ఇవ్వండి అంటాను. ఒక 1 hour రిలీజ్ అయిపోయిన తర్వాత ఐ ఫీల్ బెటర్. ఫేస్ వాష్ చేసుకుంటాను, నన్ను ఎవరేమో అనకండ్రా ఈ రోజు, రేపు నేను మళ్ళీ నార్మల్ గా మాట్లాడతాను, బట్ ఈ రోజు ఎక్కువ సైలెంట్ లా ఉండండి, సౌండ్ చేయకండి అని చెప్తాను. దిస్ ఇస్ హౌ ఐ సిగ్నల్. 2-3 years బ్యాక్ నాకు తెలియదు రాదా దట్ ఐ షుడ్ ఎక్స్ప్రెస్ పీపుల్ దట్ ఐమ్ ఫీలింగ్ డిప్రెస్డ్ ఆర్ ఫీలింగ్ లోన్లీ. నేను చెప్పడం మొదలు పెట్టిన తర్వాత పీపుల్ ఆర్ రియల్లీ హెల్పింగ్. నేను ఎందుకు చెప్తున్నా ఎమోషనల్ నేర్చుకోవచ్చు అంటే, ఎవ్రీ ఎమోషన్ ని దాచుకోవడానికి కాదు మనం పుట్టింది, కొన్ని ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఇఫ్ యూఆర్ ఫీలింగ్ అలోన్,
రాధా ఐ ఫర్గాట్ మై ఫోన్, ఐ వాంటెడ్ టు షో. యాక్చువల్గా మనం ఈ వీడియో చూస్తున్నప్పుడే, నువ్వు పంపించినప్పుడే, నా వీడియో చూస్తున్నప్పుడే కింద సబ్జెక్ట్ ఏంటి, ఓకే లోన్లీనెస్ వల్ల ఆవిడ చనిపోయినట్టుంది పాపం అని, వెంటనే ఆ చూస్తున్న వాళ్ళకి ఆ థాట్స్ వస్తాయేమోనని కింద హెల్ప్ లైన్ నంబర్ వస్తుంది తెలుసా. నేను ఆ స్క్రీన్ షాట్ కూడా తీసాను మొబైల్. ఓకే అరే స్క్రీన్ షాట్, వెన్ యూఆర్ ఫీలింగ్ అలోన్ విల్ మేక్ ష్యూర్, నేను షూర్ గా నేను చెప్తాను, ఈ నంబర్ మీరు డయల్ చేస్తే ఇది చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది కాల్, మీ థర్డ్ పార్టీకి ఎవరికి తెలియదు అని కూడా వస్తుంది. ఓకే ఆ నంబర్ కి డయల్ చేసి ఒక 1 hour ఏడు కదా, ఇంకో థర్డ్ పర్సన్ నీకు ఏదైనా చెప్పగలుగుతారు. వెన్ యూఆర్ నాట్ ఏబుల్ టు డీల్. మనం డెఫినెట్ గా ఇప్పుడు నేను ఎంత థెరపిస్ట్ అయినా, నిజంగా చెప్పాలంటే 6 months బ్యాక్ నాకు వచ్చిన ఇష్యూకి ఐ టుక్ థెరపీ సెషన్. ఎందుకంటే లోన్లీగా వెళ్ళిపోతుంటాము, నేను ఇంక ఇలానే ఉండిపోతానేమో, నా లైఫ్ ఇలానే ఉండిపోతున్నాను అన్న పీరియడ్ అందరం క్రాస్ అవ్వాల్సిందే రాదా. ఇట్స్ నాట్ దట్ ఈరోజు నేను హ్యాపీగా ఉన్నా అంటే రేపు ఉండనని కాదు, రేపు నేను బాధగా ఉన్నానంటే ఎల్లుండి హ్యాపీగా ఉండనని కాదు. ఇట్స్ అ సైకిల్, వి విల్ గో త్రూ ఆల్ ద ఎమోషన్స్ ఇన్ అ డే. అన్ని ఎమోషన్స్ ని నువ్వు టచ్ చేయాలన్నప్పుడు నెల మొత్తంలో నువ్వు వెళ్ళి అక్కడ డిప్రెస్డ్ ఉన్నప్పుడు నేను ఒక్కదాన్నే ఫేస్ చేసిన, నన్ను ఇంకెవ్వడు సొల్యూషన్ లేదు అనుకుని, ఓకే ఏదైనా ఉంటే చిన్న చిన్న వస్తువులు పగలగొట్టుకోండి, ఏదైనా మళ్ళీ తిరిగి కొనుక్కోవచ్చు ఈఎంఐలో పడేసుకుని. నువ్వు ఏకంగా ప్రాణమే కోల్పోతే, మనం సూసైడ్ చేసుకునే థాట్స్ దాకా వెళ్ళిపోయామంటే సరే వర్స్ట్ కేసు రాదా, ఇది నేను చెప్పకూడదు బట్ చెప్తున్నాను, వర్స్ట్ కేసు. అక్కడ థర్డ్ పార్టీ హెల్ప్ కూడా తీసుకోలేకపోతున్నారు, పిల్లలు ఎందుకు తీసుకెళ్తున్నారు అమ్మా. నాకు అది నిజంగా బాధేసింది. ఇప్పుడు అందరి కోసం అదే అంటే అన్ని తప్పుపట్టలేము, ఆవిడకి పాపం ఎంతలా ఉంటే నా తర్వాత నా పిల్లల్ని నా అంత జాగ్రత్తగా చూసుకోలేరు అన్న థాట్ పెద్ద పిల్లలు పాపం నిజంగా ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మనీ. మదర్ ఎలా ఆలోచించుంటుంది, మనీ పిల్లలకి వస్తున్నాయి, వాళ్ళకి ఉన్న సెక్యూరిటీస్ అవన్నీ ఉన్నాయి, ఆవిడ ఏదైతే మిస్ అవుతుందో లైఫ్ లో అది పిల్లలకి దొరకదు అనుకుంది రాధా. ఎగ్జాక్ట్లీ అది ఏంటి అన్నది మనకు తెలియదు, ఓన్లీ దట్ సోల్ షుడ్ నో. ఆవిడ ఏం మిస్ అయితే పిల్లలు కూడా ఇది దొరకదు, కాబట్టి నాతో పాటు పిల్లలు కూడా ఈ ప్రపంచంలో ఉండక్కర్లేదు అనుకుంది. అసలు ఒక్కొక్కసారి అరే ప్రపంచం ఎట్టుపోతుందిరా, ద బ్యూటిఫుల్ లైఫ్. ఆ ఒక్కరోజు ఎమోషన్స్ ని లెట్ దెమ్ గో. ఈ రోజు నువ్వు ఫీల్ అయినది రేపు పొద్దున్న దాకా ఈ ఫీలింగ్ ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ ఈ లోపల నీకు థర్డ్ పర్సన్ కలుస్తారు, నువ్వు మాట్లాడతావు, వాళ్ళ లైఫ్ చూసిన తర్వాత అమ్మయ్య నాకు కాలు ఎరిగిన తర్వాత నేను అదే అనుకున్నాను. మొత్తానికి హ్యాండిక్యాప్డ్ కంటే కూడా రోజు నేను గ్రాటిట్యూడ్ లో అదే రాసుకుంటాను కదా, థ్యాంక్ గాడ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు వాక్. నేను నడవగలుగుతున్నాను, నేను తిరగగలుగుతున్నాను, అమ్మయ్య తిరిగి ఏదో ఒకటి రిపేర్డ్ లెగ్ ఇస్ సై లెక్ అట్లీస్ట్ ఐ గాట్ దిస్ లెగ్, అమ్మయ్య అనిపిస్తుంది. అంటే ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యూ డోంట్ హ్యావ్. మన జీవితంలో లేదో అది కాదు, ఏమి ఉందో దాని వైపు మైండ్ సెట్ ని కన్వర్ట్ చేయాలి. దానికి కొన్ని స్కిల్స్ రావాలి రాదా. ఐఎమ్ సో సారీ టు సే దిస్, మనకు ఆ స్కిల్ ఎవరు నేర్పలేదు. అందుకే ఇప్పుడు ఎమోషనల్ వెల్నెస్ కోచెస్ అని, లైఫ్ కోచెస్ అని, మోటివేషనల్ స్పీకర్స్ అని ఎందుకు వస్తున్నారు బయటికి, బికాస్ ఈ సబ్జెక్ట్ మిస్ అయిపోయాం, పెద్దగా ఏంటంటే డీల్ చేయలేకపోతున్నాం మనం. సో టేక్ అ హెల్ప్ నో. ఒక సెషన్ 2 సెషన్లు పోతే పోయేదేముంది రాదా. చాలా మంది వచ్చారు తెలుసా, నాకు భలే అనిపించింది ఏంటంటే, నేను సఫర్ అవుతూ కొంచెం బాధపడుతున్నప్పుడు, లేదు నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది అన్నప్పుడు, అప్పుడు భలే వచ్చారు క్లయింట్స్. మన వీడియోస్ కూడా చేయలా, అప్పుడు వచ్చారు రాదా మన క్లయింట్స్ అందరూ కూడా. వాళ్ళు వచ్చి వాళ్ళ బాధను తీరుస్తున్నప్పుడు నా బాధ ఆటోమేటిక్ గా దేవుడు తీరుస్తాడు కదా. నువ్వు వేరే వాళ్ళకి హెల్ప్ చేయి, ఆ హెల్ప్ లో నీ కొట్టుకోద్ది. అరే లైఫ్ మాత్రం లూజ్ చేసుకోవద్దు రాదా. వెరీ వాల్యుబుల్ బ్యూటిఫుల్ లైఫ్. ఇంకోటి ఒక్కటి చెప్తాను, మా ఫాదర్, నాకు ఇప్పుడు ఎవరి లైఫ్ లో అయినా స్ట్రగ్లర్స్, మనందరం ఫైటర్స్, ఎవరి లైఫ్ లో అయినా దాటుకొని ముందుకెళ్తాం. మా నాన్న ఒక్కటి హెల్ప్ చేశారు రాదా. నేను కోచ్ అయ్యాక వెనక్కి వెళ్ళి చాలా రీసెర్చ్ చేశాను, ఏంటిది ఇన్ని హర్డల్స్ వచ్చిన డాడీ చెప్పిన ఒక్క సెంటెన్స్, ఆ మూమెంట్ నీకు వస్తే గానీ అమ్మ ఒక్కటి మాత్రం ప్రామిస్ చేయనేవాళ్ళు. ముందు ప్రామిస్ చేసేవాళ్ళం నేను అక్క, తర్వాత చెప్పేవాళ్ళు ఏదేమైనా సరే, ఏ ప్రాబ్లం అయినా రాని, ఎంత చండాలమైన ప్రాబ్లం అయినా కానీ, నువ్వు ఎంత వర్స్ట్ అయినా కానీ, నీకేమైనా వర్స్ట్ చేయని, బట్ యూ విల్ నాట్ డై. సూసైడ్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్. ఎగ్జాక్ట్లీ ప్రామిస్ అనేవాళ్ళు, మేము ప్రామిస్ చేసేవాళ్ళం. ఆ ప్రామిస్ వల్ల నువ్వు ఏ స్టేజ్కి వెళ్ళినా కూడా, అమ్మా నేను డాడీకి ప్రామిస్ చేసిన దట్ ఐ విల్ ఫైట్. ఇంకొకటి చేసేవాళ్ళు మా డాడీ ఏంటంటే, వాట్ ఈస్ ద మ్యాటర్ హరిత, ఏంటి మ్యాటర్ ఏంటి, ఆర్ యూ నాట్ హ్యావింగ్ ఎనీ ఫైట్ ఇన్ యూ, నీలో ఫైట్ లేదా, ఇంతేనా నీ లైఫ్ అనేవాళ్ళు. ఆ ఒక్క సెంటెన్స్ చెవుల్లో ఉండిపోయింది రాదా. చిన్నప్పుడు చెప్పారు, వెరీ స్మాల్ యూకేజీ చిన్నప్పుడు చెప్పినవి చాలా ఉండిపోతాయి, 90% కండిషనింగ్ అక్కడే జరుగుద్ది రాదా. సో చైల్డ్హుడ్ ట్రామా, నేను స్టడీ చేసి చాలా చైల్డ్హుడ్ ట్రామాస్ ఉన్నాయి, అక్కడ నుంచే మనం అందరం ఆపరేట్ చేస్తున్నాం. సో సెషన్ బై సెషన్ మనం రికవర్ చేయొచ్చు. లోన్లీనెస్ పెద్ద మనం తీసుకోలేనిది కాదు, బట్ ఏంటంటే ప్రాక్టికలీ స్పీకింగ్ బ్రెయిన్ ఆపరేట్స్ 15 cigarettes per day. మనిషి తీసుకుంటే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో లోన్లీనెస్ కి అంత ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ లోన్లీనెస్ ఆవిడ ఏం చూసి పాపం, అంటే ఆవిడ బాధ ఆవిడకే తెలుసు. అంటే నేనేమనుకుంటా అంటే, ఇంత పెద్ద పిల్లలు ఉన్నారు,
మంచి జాబ్ ఉంది, అమ్మ అన్న అఫ్ కోర్స్ పాప ఏమున్నాయో గొడవలు తెలియదు, బట్ ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు. సో డైయింగ్ ఈజ్ నెవర్ అ సొల్యూషన్. నిన్ను నువ్వు చంపుకోవటం, వేరే వాళ్ళని చంపటం, కిల్లింగ్ యువర్ సెల్ఫ్ అండ్ Yes. కిల్లింగ్ అదర్స్ ఈజ్ నాట్ అలౌడ్. మిగతా ఏమన్నా చూసుకుందాం బాబా, కొట్టుకుంటారు, డివోర్స్లు అంటారు, అంతే. కోర్టులకు వెళ్తారు, Yes. ఫైట్ చేస్తారు, కాంప్రమైజ్లు అవుతారు, సెటిల్మెంట్స్ చేసుకుంటారు, గింజుకుంటారు, ఇసురుకుంటే ఇక్కడ ఏదైనా చేసుకోండి. పైన వెళ్ళినాక బాడీ దొరకదు రాదా, అట్లా ఏలాడుతుంటారు. బికాజ్ నీ బాడీ ఇంకో ఊమ్ రెడీ ఉండదు. నీకు ఇచ్చిన టైం కల్లా నువ్వు ముందే బయటికి వెళ్ళావు, నీకు ఎవడిస్తాడు? నీకు కర్మ అంటూ నీకు ఒకటి ఉంటుంది. నీకు ఈ వరల్డ్ మదర్ నేచర్ అంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. నువ్వు నీ మదర్ నేచర్ మంచి బాడీ ఇచ్చింది, దానికి అగేన్స్ట్ గా వెళ్ళి నువ్వు తీసుకున్న డెసిషన్, నీకు ఇంకో బాడీ రెడీ ఉండదు. అది స్పిరిచువల్లీ స్పీకింగ్ దట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. అందుకే అంటారు నువ్వు ఈడ ఆత్మ ఆడ తిరుగుతూ పోకుండా ఉంటుంది. గాలికి తిరుగుతుంటారు, తిరుగుతూ వాళ్ళే ఉంటుంది. దయ్యాలంటారు. అది మరీ దారుణమైనది కదా. దారుణం దానికంటే ఉంది. ఇక్కడ బెటర్ రా బాబు, నేను అదే అంటాను. దానికంటే ఇక్కడ ఏదో ఒకటి ఫైట్ చేసుకోండి. దిస్ ఇస్ ఫార్ బెటర్ దట్ Yes. దట్ పనిష్మెంట్. అక్కడ అసలు అది ఇంకా పోయి నీకు బాడీ ఉంటుంది, ఎవరికి చెప్పడానికి బాడీ ఉండదు Yeah, కదా, అదే చెప్పడానికి కదా. ఉండదు, ఎవరికన్నా టచ్ చేయడానికి ఉండదు, Yes, ఎక్స్ప్రెస్ చేయడానికి yes. ఉండదు. యూ నీడ్ అ బాడీ టు ఎక్స్ప్రెస్ మ్యాన్. శరీరం Yeah. అనేది ఎంత మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సోల్ కి, సోల్ ఏం చెయ్యలేదు, బాడీతోనే కనెక్ట్ అయి ఉంటుంది సోల్. అందుకే తీసుకోకండి. నిజంగా మీరు ఎవరైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా కూడా మీకు కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత ఉంది, లేదా మీరు ఇంకెవరినైనా కాంటాక్ట్ అవ్వచ్చు. బట్ ఇలాంటి నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దు అనేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.